9వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం. గతంలో మనము 6వ పాఠం జాబిలి వరకు చక్కగా అన్ని పాఠాలు అభ్యసించి దాన్ని అనుసరిస్తూ ఉన్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. చిరంజీవులకు మరొక కొత్త పాఠంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. కొత్త పాఠంలోకి వెళ్ళే ముందు ఈ రోజుటి యొక్క పాఠం గురించి, సమాజంలో జ్ఞానదీపాలను వెలిగించిన వారిలో వేమన, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ముఖ్యమైన వారు. అందులో వీరిద్దరూ చాలా ఖ్యాతిని గడించారు. ప్రస్తుతానికి వారిద్దరు రాసినటువంటి ఒక్కొక్క పద్యం చూద్దాం. వేమన రాసినటువంటి పద్యంలో అల్పడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు జల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబమోగున, కంచు మ్రోగునట్లు కనకంబమ్రోగున, విశ్వధాభిరామ వినరవేమ. సమాజంలో ఉండేటువంటి మనుషుల యొక్క తారతమ్యాలను చెప్తూ అల్పుడు నీచుడు ఎప్పుడు కూడా ఆడంబరంగా పలుకుతూ ఉంటాడు. చక్కటి సజ్జనుండు చక్కగా బుద్ధి ఉండేటువంటి వాడు చల్లగా పలుకుతుంటాడు. దానికి ఉదాహరణ కింద బంగారం ఎప్పుడు కూడా శబ్దము చేయదు, కంచు ఎప్పుడు కూడా ఎక్కువగా మోగుతూ ఉంటుందన్నమాట, బాగా శబ్దం చేస్తూ ఉంటుంది. ఇక్కడ సమాజ శ్రేయస్సు కోరి మన పెద్దలు చాలా నీతి వాక్యాలు చెప్పడం జరిగింది. అలాంటివన్నిటిని కూడా చక్కగా మూట కట్టి మనకి అందిస్తున్నారు ఈనాటి పాఠంలో. దీని యొక్క భావం ఏమంటే, నీచుడు అంటే మనలో ఇద్దరు క్వాలిటీస్ ఉంటాయి కదా, మంచివారు నీచుడు, సజ్జనుడు దుర్జనుడు. ఈ దుర్జనుడు ఎప్పుడూ కూడా డబ్బాలో రాళ్ళు పోసినట్టు ఆడంబరంగా గొప్పలు చెప్తూ ఉంటాడు. కానీ సజ్జనుడు తను చేసేది చల్లగా మెల్లగా చెప్తాడు. ఎలాగా? కంచు అనేటువంటి లోహము చాలా గట్టిగా మోగుతుంది, అదే కనకము నిశ్శబ్దంగా మంచివాళ్ళకు ఉంటుంది. రెండో పద్యం చూడండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. కరుణశ్రీ ఆయన కలం పేరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి చక్కటి ఒక ఆణిముత్యము ఒక మూటలోంచి మీకు తీసి ఇచ్చడం జరుగుతోంది. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభూలురా, లలితకు సుగుణజాల తెలుగు బాల. చక్కగా పదం చూడండి. లలిత సుగుణజాల, సుగుణాల రాశి అయినటువంటి ఓ తెలుగు ఆంధ్ర బాలులారా, మన కన్న తల్లి మనసు ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు. ఆవిడ ఎంతో మనకు నవమాసాలు మోసి మనల్ని కష్టపడి కంటుంది. అలాంటి తల్లి యొక్క మనసు ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు. వేదాంత సారము కూడా తల్లిదండ్రులని మనం దైవంలాగానే కొలవాలి. తల్లి మనసు ఎలాగ కష్టపెట్టకూడదో, నాన్న పనులు కూడా అలాగే నష్టపెట్టకూడదు. ఇలాంటివి చెడగొట్టకూడదు. అంటే తల్లిదండ్రులు దైవంతో సమానులురా అని కరుణశ్రీ గారు చెప్పారు. ఇలాంటివి చాలా చక్కటి పద్యాల మూట, ముత్యాల మూట ఈ యొక్క పాఠం. ఈరోజు మీ యొక్క పాఠం. దీంట్లో మనకి ఒక్కొక్క కవి గురించి, ఒక్కొక్క పద్యం గురించి, ఒక్కొక్క పద్యం మీకు అందించడం జరుగుతోంది. అసలు ఇవన్నీ మీకు ఎందుకు ఇవ్వాలంటే, సమాజంలో అద్దం పట్టినట్టుగా ఉండేటువంటి సుగుణాలు, దుర్గుణాలు, సమాజంలో యొక్క స్థితిగతులు, నైతిక విలువలు ఇవన్నీ కూడా మీకు తెలిసి తీరాలి. పూర్వకాలంలో సమాజాన్ని బాగా స్టడీ చేసి అధ్యయనం చేసి అన్నీ కూడా ఇచ్చారు. నైతిక విలువలను పెంపొంపజేసి శతకాల్లోని నీతులను తెలియజేయడమే ప్రస్తుత ఈ పాఠ్యభాగ నేపథ్యము లేదా ఉద్దేశము. ఇంకా పాఠ్యాంశాలకు వెళ్తే మొదటి పదం. పరహితము లేని సంపద, పరహితము లేని సంపద, ధరనెవ్వడు గూర్చనీని దక్కకపోవున్, మురిపంబున జుంటీగలు మరి కొడవక గూర్చుతేని మార్గము సుమతి, మురిపంబన జుంటీగలు మరి కొడవక గూర్చుతేనె
మార్గము సముతి. పరహితము లేని సంపద ధరనెవ్వడు గూర్చనీని దక్కకపోవున్. మురిపంబున జుంటీగలు మరి గొడవక గూర్చితేనే మార్గము సుమతి. మరి ఈ పద్యం యొక్క భావం చూద్దామా. పరులకు మేలు చేయని సంపద అంటే స్వార్థంతో సంపాదించేటువంటి సంపద తీసుకెళ్ళి ఎక్కడో జాగ్రత్త పెడుతూ ఉంటాడు. తను వాడుకోడు, ఇంకొకరికి పనికి రాకుండా చేస్తూ ఉంటాడు. ధనము తను సంపాదించవచ్చు, కానీ దాచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా సర్క్యులేట్ అంటే అందరికీ పంచుతూ ఉండాలి. మీరు కొనండి, ఏదైనా వస్తువులు కొనండి, లేదా ఏదో ఒక రకంగా మీరు ఖర్చు పెడుతుంటే అది అందరికీ కూడా ఉపయోగపడుతుంటుంది. అలా కాకుండా తేనెటీగలు తన గూట్లో పెట్టినటువంటి తేనె ఏమవుతుంది, బరువుకు అది కింద పడి మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎవరికొకరికి అది దొరుకుతూ ఉంటుందన్నమాట. అలాగే మన యొక్క సంపద కూడా అలాగే ఉంటుంది. రెండవ పద్యము. మంచి మాట చాలు మనసులో గాయమ్ము, మాన్పజాలు గొప్ప మందువోలే. సౌమ్యమైన మాట సంతాపమును బాపు, మాట చోరగొనును మనిషి ఎడదా. మంచి మాట చాలు మనసులో గాయమ్ము, మాన్పజాలు గొప్ప మందువోలే. సౌమ్యమైన మాట సంతాపమును బాపు, మాట చోరగొనును మనిషి ఎడదా. మనసులో గాయాన్ని పరమ ఔషధం వల్లే మాన్పివేయడానికి మంచి మాట చాలు. సౌమ్యమైన మాటలు సంతాపమును పోగొట్టి మనిషి హృదయమును చోరగొనును. ఎవరైనా బాధపడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఓదార్చేటప్పుడు, పర్వాలేదురా, నీకేమి అవ్వదురా అని చెప్పి ఓదార్చుతుంటాం. అది ఎలా పనికొస్తుందంటే చక్కగా అది మంచి ఔషధము వలె, మందు వలె పనికొస్తూ ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడేటువంటి మాటలు సంతాపను పోగొట్టి మనిషి యొక్క హృదయంలో చక్కగా మంచి భావాన్ని చోరకుంటుంది అని అర్థము. సద్గురు కృప జ్ఞానంబున సద్గతి దీపింపుచున్న చాలా చదువుల్, సద్గతి గలుగగ చేయును సద్గురువే దైవమనుచు జాటరవేమ. సద్గురు కృప జ్ఞానంబున సద్గతి దీపింపుచున్న చాలా చదువులు, సద్గతి గలుగగ చేయును సద్గురువే దైవమనుచు జాటరవేమ. వేమన శతకంలో మన యొక్క ఆనిముత్యము ఒక మూటలోంచి వస్తున్నటువంటిది. సద్గురు కృప జ్ఞానంబున, మంచి గురువు అనుగ్రహము వలన. అనుగ్రహం ఎప్పుడు వస్తుందండి? గురువుని తిడితే రాదు, పొగిడితే కానీ, చక్కగా ఆయన యొక్క సేవలను చేసుకుంటూ ఆయన అంటి పెట్టుకుంటూ ఉంటే మంచి గురువు దొరుకుతాడు. అలాంటి గురువు యొక్క అనుగ్రహం వలన చక్కటి జ్ఞానం వస్తుంది. మంచి మార్గములను చూపిస్తాడు. దీపిస్తూ అంటే మీకు చూపిస్తూ ఉంటాడు మంచి మార్గాలు. ఆయా చదువులు మంచి గతులను కలుగజేస్తాయి. గతులు, మార్గాలు, డైరెక్షన్స్. ఆ చదువులు ఆయన యొక్క చెప్పేటువంటి ఏ విషయమైనా సరే చదువుతో సమానమే. అలా సద్గతులను చూపే గురువులను దైవమని భావించాలని ఈ పద్యం యొక్క భావంలో చెప్తున్నారు. మరొక పద్యంలోకి వెళ్దాం. అపకీర్తిం బొందట కష్టపు బని, అపకీర్తిన్ బొందట కష్టపు బని కాదొక్క గడియ చాలున్. కీర్తి నిపుణత వహింపవలయును జపల గుణములెల్ల బాసి చెనగ కుమార. అపకీర్తిన్ బొందట కష్టపు బని కాదొక్క గడియ చాలును. కీర్తి నిపుణతని వహింపవలయును జపల గుణములెల్ల బాసి చెనగ కుమార. ఇక్కడ విషయం ఏంటంటే కీర్తి, అపకీర్తి. కీర్తిని సంపాదించడానికి ఎంత సమయం కావాలి, అపకీర్తిని సంపాదించడానికి మరింత సమయం కావాలి. రెండిట్లో సులభమైనది ఏది? అపకీర్తిని సంపాదించడం. సంపాదనలో కూడా అపకీర్తిని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. అంటే మంచి పేరు రావాలని ప్రతి ఒక్కడు ఉంటుంది, కానీ చెడ్డ పేరు రావాలంటే ఒక క్షణం చాలు, మరి యొక్క ఎక్కువ సమయం అక్కర్లేదు. అలాగే మరి మంచి మనసుతో మంచి పేరు తెచ్చుకోవాలంటే
ఎంతో కాలం ఓర్పు వహించాలి. మనకు సంబంధించినంత వరకు మనసు చపల గుణాలను ఉంటుందన్నమాట, కలిసి ఉంటుంది. క్యారెక్టర్, మనసు యొక్క క్యారెక్టర్ అంటే గుణం ఏంటంటే చపలత్వము, నిలకడగా ఉండదు, వచ్చేటువంటి ఫలితాలను కూడా ఆశించదు, చూడకుండా మనసు ఇటువంటి పరిగెడుతూ ఉంటుంది. తనకన్నా మనసుని నియంత్రణ చేస్తే మనకి మంచి మార్గంలో నడవచ్చు, మంచి పేరు వస్తుంది, కీర్తి వస్తుందని తెలియజేస్తోంది ఈ పద్యం. 5వ పద్యము. మత నిందల్ వలదా మతాద్యులకు నీ మాత్రంబు లేకుండని మతివాటన్ స్మృతి సమ్మతుల్ గలగవే మర్యాదనాచార్యుడే గతి నీకున్ ప్రకటించినట్లు సుగునైక స్ఫూర్తి నొడలాడుచున్ సతతం బెల్లరు ముద్దు సేయ మనస సర్వేసు చింతింపవే. మత నిందల్ వలదా మతాధ్యులకు నీ మాత్రంబు లేకుండని మతివాటన్ స్మృతి సమ్మతులు గలగవే మర్యాదనాచార్యుడే గతి నీకున్ ప్రకటించినట్లు. అద్భుతమైనటువంటి ఈ పద్యంలో ఏ మతస్థులకైనా ఇతర మతస్థుల్ని నిందించకూడదు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఏ మతస్థుడికైనా వేరే మతాలు, సమాజంలో అందరూ సమానం, ఎవరి యొక్క మతము ఇష్టమైనటువంటి మతం వారు అనుసరించవచ్చు. ఆ రకంగా అనుసరిస్తున్నటువంటి మతంలో వేరొక మతాలని మనం నిందించకూడదు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఆచార్యులు కూడా జ్ఞానబోధ చేసేటువంటి సర్వేశ్వరుని గురించి నీవు ఎప్పుడు కూడా ఎల్లకాలము కూడా చింతింపవా, ఆలోచన చేస్తూ ఉండాలి. చింత అంటే ఇక్కడ ఆలోచన అటువంటి అర్థము వస్తుంది అన్నమాట. మరి యొక్క పద్యం చూద్దాము. అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్కరొక్కరికి మక్కువ నుద్ధరించొటలు మైత్రికిన్ జోడగయుక్తమే సుమి. మక్కువ నుద్ధరించటలు మైత్రికిన్ జోడగయుక్తమే సుమి. యొక్కట నీటిలో మెరక నోడల బండ్ల నోడలను దక్కక వచ్చుచుండుట నిదానముగా దేతలంప భాస్కరా. క్షమించాలి. లోకంలో ఉండేటువంటి ఒక సత్యం ఏమిటంటే పడవలు బండ్ల మీదకి ఎక్కటం, బండ్లు పడవల మీదకి ఎక్కటం లోకంలో సహజం. అలాగే బంధువుల మధ్య బంధువుల మధ్య కూడా స్నేహబంధం కూడా ఎలా ఉండాలంటే అవసరం వచ్చినప్పుడు పడవ బండి మీద వెళ్ళినట్లుగా, బండి పడవ మీద వెళ్ళినట్లుగా ఉండాలి. ఎలాగా? నీటిలో బండి వెళ్ళాలనుకోండి, పడవ సహాయపడుతోంది. నీటిలోకి పడవ వెళ్ళాలనుకోండి, బండి సహాయపడుతోంది. ఈ రకంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఈ యొక్క చక్కటి పద్యముతోటి ముగిస్తున్నారు. మరి ఈనాటి ఇంటి పనిని గమనిద్దామా? ఈ పాఠ్యాంశ నేపథ్యము లేదా ఉద్దేశము, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? మనం నీతి పద్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నైతిక విలువలు పెంపొందించడానికి కావాలి కదా. అలాగే ఈనాటి పద్యముల యొక్క భావాలు రాయండి చాలు, పద్యాలు అవసరం లేదు. ఈ తరగతి ఇంతటితో సమాప్తము. శుభం భూయాత్. సాయంత్రం 6 గంటల లోపల చక్కగా రాసి పంపించడానికి ప్రయత్నం చేయండి.